ప్రముఖ గాంధేయవాది శ్రీ తల్లాప్రగడ ప్రకాశరాయుడు గారి ఆత్మకథ నా రాట్న చక్రం 12వ భాగం 18/4/20. రెండవ అధ్యాయంలో 8వ చాప్టర్ మాలదాల్లో 12వ భాగం 18/4/20. నేను గోపెన్నపాలెం విడిచిపోయిన తర్వాత 1951లోనే డాక్టర్ వెంపటి సూర్యనారాయణ తెనాలి కండ డాక్టర్ ఆయన సార్థకన నన్ను తెనాలికి ఆహ్వానించారు. ఎందుకంటే ఆయన తన ఇంట నెలకొల్పదలచిన స్కూల్ అధ్యాపకత్వం నిమిత్తం 1931లో వేసవిలో నేను బళ్ళారి జైలు నుండి విడుదలై ఇంటికి పోయే దారిలో అనుకోకుండా ఆయనతో నాకేర్పడిన అవ్యాజ మైత్రి విషయం పైన ఒక పేరాలో చెప్పుకిన జ్ఞాపకం. అది ఈనాడెంత స్థిరపడి ఉందో ఆనాడు కూడా ఎట్ ఫస్ట్ సైట్ ప్రారంభమై అంత గాఢంగా నిలిచిపోయి. ఆయన ఆసుపత్రిలో 10-12 వైద్య సహాయక కార్యకర్తలు అసిస్టెంట్ డాక్టర్స్ ఉంటారు. అందరికీ చేతి నిండా పని ఉండే. వారి బిడ్డలనందరినీ స్కూళ్ళ నుండి తీసేసి నన్ను నిడదవోలు నుండి తప్పి రప్పించి వాళ్ళను నా వద్ద పెడితే సరైన విద్యా గంధం నడబడి అబ్బుతాయని ఆయన అభిప్రాయపడ్డారు. పిల్లలను పెట్టుకొని పుస్తక చదువు చెప్పే అలవాటు నాకు నాటుకుపోయిందని, ఆ పద్ధతిలో మళ్ళా నేను ఇమడలేనని మర్యాదగా ఆయనతో చెప్పి అలా 1 ఏడాది కాలం జరిపేసి నన్ను ఇబ్బంది పెట్టడం ఆయనకి ఇష్టంలా. 1 ఏడాది ఊరకుండి ఒకనాడు ఆకస్మికంగా నిడదవోలుకు వచ్చి నా కోరికను పునరాలోచిస్తారేమోనని వచ్చానని. ఆయన అట్లా అంతం మళ్ళా రప్పించడం నాకు ఇష్టం లేకపోయి, మీ ఇష్ట ప్రకారం వచ్చి ఏ పని చేయమంటే ఆ పని చేస్తానని డాక్టర్ గారితో చెప్పి 1952లో వెళ్ళి స్కూల్ పని ప్రారంభించి కాంపౌండర్ల బిడ్డలతో పాటు వారి కొందరు పిల్లలను కలిపి నాకొక అసిస్టెంట్ కూడా ఇచ్చి సుమారు 3 ఏళ్ళు సుకుటుంబంగా తెనాల్లో ఉంటూ నాకు తోచినట్లు విద్య అభ్యసింపచేసే సూత్రయజ్ఞం, తోట పరిశ్రమలతో సహా పని చేయించి కొందరు పిల్లల ఆంధ్ర మెట్రిక్ పరీక్షకు నా పని పూర్తి చేసుకొని డాక్టర్ గారు నేనిక ఇంటికి పోవచ్చా, మీరు వెళ్తానంటే నేను వద్దంటానా అన్నారు ఆయన. అదే సమయంలో అఖిల భారత గ్రామోద్యోగ బోర్డులో దంపుడు బియ్యపు శాఖకు ఒక ఇన్స్పెక్టర్ కావాల్సి వచ్చాడని ఖాదీ కమిషన్ డైరెక్టర్ రాఘవన్ డాక్టర్ సూర్యనారాయణ గారితో చెప్పి దానికి నన్ను సిఫార్సు చేసి ఫార్మల్గా నా చేత ఒక దరఖాస్తు రాయించారు. గుజరాత్ రాష్ట్రం నడియాడుతో 15 రోజులు మాత్రం ట్రైనింగ్కి వెళ్ళి విజయవాడను ఉద్యోగ కేంద్రంగా చేసుకుని నెల జీతం ఎంత కావాలో ఆ దరఖాస్తులోనే రాయమని 200 చాలని రాసి ఆంధ్ర కోస్తా జిల్లాల హెడ్ పౌండింగ్ అండ్ ప్యాడీ ఇన్స్పెక్టర్గా నన్ను నియమించారు. జిల్లాలలో నా దగ్గర పనిచేయడానికి 3 సూపర్వైజర్లు ఉన్నారు. వారు నేను కలిసి చేతనైనంతగా దంపుడు బియ్యపు పరిశ్రమ వ్యాప్తికి జిల్లాలు తిరిగి శక్తి వంచన లేకుండా పనిచేసి అఖిల భారత బోర్డులో మెంబర్ ఇన్ఛార్జ్ ఫర్ హ్యాండీ పౌండెడ్ రైస్ శ్రీ రావుజీ భాయ్ పటేల్, ఆయన అసిస్టెంట్ మెంబర్ బాబు పటేల్ ఉండేవారు. నేను వయస్సులో
పెద్దవాడినవడం చేయడం వాళ్ళిద్దరూ నా యందు పరిపూర్ణ ప్రేమ గౌరవాలు కనిపించారు. జ్ఞాన వృద్ధ అని దాబాబుబాయి నాకు పేరు పెట్టారు. నా వయస్సును బట్టి ఖాదీ బోర్డులో ఒక సభ్యుడు అడిగాడు, రాఘుజీ భాయ్ పటేల్, వేర్ కుడ్ యూ గెట్ సచ్ యాన్ ఓల్డ్ మ్యాన్ ఫర్ ది జాబ్? హౌ ఓల్డ్ ఈజ్ ఆంధ్రకేసరి ప్రకాశం అన్న వేరొక ప్రశ్నతో రాఘుభాయి ఆయనకు జవాబు చెప్పారు. శ్రీ రాఘుజీ భాయియే ఈ మాట నాతో చెప్పగా నవ్వాను. రాఘుజీ భాయికి నేను నా వద్ద పనిచేసిన సూపర్వైజర్లు అంటే సదభిప్రాయం. ఒకప్పుడు ఇండియా అన్ని రాష్ట్రాలలో ఒకేసారి దంపుడు బియ్యపు స్టాఫ్ యొక్క వాళ్ళ అభిమానుల యొక్క కాన్ఫరెన్సులు జరిగాయి. మిగతా అన్ని రాష్ట్రాలకు ఇతరులను పంపి మీరే మా విజయవాడకు వచ్చారా అని శ్రీ రాఘుజీ భాయ్ నా సంతోషాన్ని వెలిబుచ్చి, ఐ హ్యావ్ పర్పస్ఫుల్లీ కమ్ టు సీ యూ అన్నాడాయన. కాన్ఫరెన్స్ జరిగిన 1.5 రోజులు రాఘుజీ భాయ్ నేను పెట్టిందేదో తింటూ నా ఇంట్లోనే ఉంది. ఆయన గాంధీజీకి దగ్గర అనుచరుడు. చివరికి ఎక్కడో ఒక మోటార్ యాక్సిడెంట్లో చనిపోయాడు. ఆయన పోయినా ఆయన రూపం ఒక ఫోటోలో నా వద్ద ఉండటం నా అదృష్టం. ఊళ్ళ పర్యటనలో సూత్రయజ్ఞం నాకు బాగా జరగటం లేదన్నాను శ్రీ రాఘుజీ భాయ్తో ఒకసారి. నా మాట ఆయనకు విడ్డూరంగా అనిపించి, నేను ఎక్కడున్నా ఏ స్థితిలో ఉన్నా ఆఫీసులో ప్రయాణాలలో నా సూత్రయజ్ఞానికి భంగం కలగదు అని చెప్పి నా మాటను పూర్వపక్షం చేశాడు ఆయన. నేనన్నదే పొరపాటు మాట అని చెప్పి నేనన్నప్పుడు తెలుసుకొని అంత నిష్ఠాపరుడై ఒక దంపుడు బియ్యపు పనిలోనే కాదు, బోర్డు మెంబర్గా ఆయన వంటి శ్రమజీవి నాకు కనపడలా. ఆయన అసిస్టెంట్ బాబుభాయ్ పటేల్ కూడా అంతే. నేను పని విరమించిన తర్వాత రాఘుభాయ్ పటేల్ రాజమండ్రి మీదుగా పెడుతూ చూడటానికి వచ్చి నన్ను కృతజ్ఞుడు చేశాను. రాజమండ్రి మిత్రులందరినీ ఆయనకు పరిచయం చేసి, నేను విజయవాడలో ఇన్స్పెక్టర్గా ఉంటూనే డబ్బు చాలక ఇక్కడ ఆహార దినుసులు కొనుక్కోవటం కష్టంగా ఉంటోంది. నాకు బోర్డిచ్చే 200 జీతాన్ని మరొక 20కో 60కో 25కో హెచ్చించగలరా అని చదువుతో రాఘుజీ భాయ్కి ఉత్తరం రాసి, అది వెళ్ళిన 10-15 రోజులకే ప్రకాశరాయుడు మంత్లీ రెమ్యూనరేషన్ ఈజ్ రీఫిక్స్డ్ అట్ 250 అని ఉత్తరం వచ్చింది. అంత మంచితనంతో నాకు ఆ మహానుభావుడు భక్తి భాజనుడే. నా అవసరాన్ని గుర్తించే ఆయన ఆ పని చేశాడనుకోండి. అంతేకాదు నా పట్ల ఆయనకుండిన సదభిప్రాయం అంతగా ఇనుమడించటమే ఇక్కడ ముఖ్యం. మాకుండిన 3 సూపర్వైజర్లు దైవిక సూత్రయజ్ఞ వివరాలు వాళ్ళ నుండి తెప్పించుకొని ఆ రికార్డు నా వద్దనే ఉంచుకునేవాడినో లేకపోతే శ్రీ రాఘుజీ భాయ్కి పంపేవాడినో నా జ్ఞాపకం. దంపుడు బియ్యం సూత్రయజ్ఞం రెండింటిని దేశాభ్యుదయ ప్రణాళికలో ముఖ్యస్థం. అఖిల భారత ఖాదీ బోర్డు గ్రామోద్యోగ కమిషన్గా మార్పు చెందగానే ఉద్యోగ నిబంధనలన్నీ ప్రభుత్వ పరం కావటం వల్ల నా వయస్సు కూడా మించిపోయినందువల్ల రాఘుజీ భాయ్ నేనింక కొంతకాలం దంపుడు బియ్యపు శాఖలో కంటిన్యూ కావాలని అనుకున్న నేను పని విరమించాల్సి వచ్చి ఆ టైం గుర్తుపెట్టి కమిషన్ వారు నన్ను పని నుంచి తప్పుకోమన్నారు. 9 దంపుడు బియ్యపు పని విరమించిన నేను ఇంటికి వచ్చేసా. కాకినాడలో ఖాదీ కమిషన్ డైరెక్టర్ రాఘవన్ నన్ను ఖాదీ ఆల్ ఇండియా బోర్డులో పెట్టిన వారు నన్ను విడిచిపెట్టలే. నూతనంగా ఏర్పడిన ఖాదీ అండ్ విలేజ్ ఇండస్ట్రీస్ కమిషన్ యొక్క రెగ్యులర్ సర్వీసులో కాక ఒక ఆధ్వర్యంలో జరుగుతూ ఉండిన గ్రామ స్వరాజ్య కార్యక్రమంలో నాకు అతి ప్రియం ఇష్టం అయిన పని కల్పించారు. ఒక్కటే మాట ఆయన చీటీ వ్రాసి పంపించారు. జీవితమంతా గాంధీ నిర్మాణ ప్రణాళికకు అంకితం చేసుకున్న మీకు అదే లైన్లో చేయగలిగే
ఓపికన్నంత వరకు ఏదో ఒక పని ఉంటూనే ఉండాలి అన్న రాఘవన్ గారి మాటలో నా జీవితాన్ని సరిగా అంచనా చేసిన వారిలో ఆయన ఒకరు అని అనిపించింది. ఆయన నాకు పురమాయించిన కార్యం అచ్చంగా నాదే అన్నంత ఉబలాటం కలిగి ఏదో ఇంత మాసిక భృతి కూడా కల్పించారనుకోండి. అది తీసుకుంటూ మళ్ళా నా రొట్టె నేతిలో పడ్డట్టే. ఇక శ్రీకాకుళం, పొందూరు, అనకాపల్లి, విజయనగరం మొదలుగా గల ఆంధ్ర ఖాదీ ఉత్పత్తి కేంద్రాలకు, వాటి శాఖలకు నెలవారీగా ఒకటే తిరుగు. అప్పటికి నాకు 72 దాటిన వయస్సు. సుమారు అదే కాలంలో నా రెండో కొడుకు రాజారాం ఇక్కడ హైదరాబాద్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో చేరి నాకేదో చెప్పిపోవటానికి గుంటూరు జిల్లా రేపల్లె తాలూకాలోని ఒక ఖాదీ ఉత్పత్తి కేంద్రానికి, అదొక పల్లె గ్రామం వచ్చా. ఇదేమిటి ఇట్లా వచ్చావు, ఏమిటి విశేషం? ఏం లేదు, నీ వయస్సు మించిపోతోంది, నువ్వు ఇక జిల్లాలలో పడి తిరగలేవు. నేను ఉద్యోగంలో చేరా, ఆర్థికంగా కుటుంబానికి ఏం లోటు ఉండదు. అమ్మాయి యూనివర్సిటీలో చేరిన ఆ ఖర్చు కూడా ఏదో విధంగా మీట్ అవ్వగలుగుతాం. నీ పాటికి ఈ పని విరమించుకు వచ్చి ఇంటి పట్టున కూర్చోవటం మంచిదని చెప్పటానికి వచ్చాను. నా మీద కుమారుడికి ఉన్న ఎఫెక్షన్కు నాకు సంతోషం పొంగి వల్లి వచ్చిన నేను అతని సహాయంకి ఒప్పుకోలే. ఈ పర్యటనలు నన్నేమాత్రం కష్టపెట్టడంలా. నా వయస్సు మించిపోతున్నదనే ఆలోచన ఇంకా నాకు రాలేదు. అందరిలో నన్నే ఎన్నిక చేసి రాఘవన్ ఈ పని నాకు అప్పగించినాడంటే ఐ మస్ట్ డూ జస్టిస్ టు వాట్ ఎక్స్పెక్టెడ్ ఆఫ్ మీ. ఎప్పుడు చెయ్యలేకపోతే అప్పుడే పని విరమించి వచ్చేస్తా అని రాజారాంని ఒప్పించి నన్ను చూడమన్నవన్నీ ఖాదీ ఉత్పత్తి కేంద్రాలే కావు, కొన్ని గ్రామోద్యోగ పరిశ్రమల సెంటర్. ఉదాహరణకు రాజమండ్రిలో ఖాదీ విక్రయశాల, కరవేరు, చరఖా మున్నగు పరికరాల, కొండపల్లి బొమ్మల వంటి ఆట వస్తువుల తయారీ, అమ్మకాల పని వేరుగా ఉండేది. ఒకసారి నాతో పాటు రాఘవన్ కూడా అక్కడ ఉండి నూలు వడికే పరికరాలు, ఖాదీ ఉత్పత్తి అయ్యే మనకు ముఖ్యమనుకోండి, ఈ బొమ్మలు అంటే ఆట వస్తువుల అమ్మకం మనకెందుకనే అభిప్రాయం ప్రకాశరాయుడికి ఉండవచ్చు అనే రిమార్కు నవ్వుతూ ఆ సమావేశంలో ఆయన చేశారు. నేను దర్శించిన వాటిలో ఖాదీ ఉత్పత్తి కేంద్రాలు, వాటి శాఖలు ముఖ్యం. అందులో పనిలో ప్రాధాన్యత వహించినవి పొందూరు సన్న ఖాదీ కేంద్రం, తుని రేపల్లె దగ్గర బొబ్బర్లంక కందుకూరు కేంద్రం. వీరు నాకు సన్నిహితులై నా రాక కోసం ఎదురు చూస్తూ ఉండేవారు. పెద్ద చక్రాల మీద 12 ఏళ్ల బాలికలు కూడా దారం వడికే పద్ధతి, ఇదంతా చూసి తీరాల్సిన దృశ్యం. పురాతన ఇండియాలోని ఖాదీ కళాభిజ్ఞత ఆ పొందూరు, శ్రీకాకుళం జిల్లా పరిసరాల్లో ఇప్పటికీ నిలిచిపోయి. గుంటూరు జిల్లా బొబ్బర్లంకలోని ఖాదీ పరిశ్రమ ఎస్టాబ్లిష్మెంట్ ఆఫీసు, గుమాస్తాలు, బంట్రోతులు లేరు. ఒక్క మనిషి చేతి మీదుగా పని యావత్తు చెప్పినట్టు జరిగింది. ఆయన ఇంగ్లీష్ అక్షరం రాని వెనిగళ్ల నారాయణ గారు, పట్టణ నాగరికత ఏ కోశానా లేని గ్రామీణుడు, అలాగే సామాన్య కర్షకుడు, రైతు. ఖాదీ ఉత్పత్తి చేయించి లాభాలు గడిద్దామనే ఆలోచన ఆయనకి ఏ మాత్రం లేదు. ఈ చిన్న వ్యవసాయదారుడి బుద్ధి ఖాదీ ఉత్పత్తి మీదకి మరలటం ఆశ్చర్యక. పోని ఖాదీ ఉత్పత్తి చేయించమని నారాయణ గారిని ఎవరైనా ప్రోత్సహించారంటే అది కూడా లేదు. పొలం దున్నటానికి, రాట్నం తిప్పటానికి గల సహజ సంబంధం ఈ కాలపు కర్షకులకెవ్వరికీ తెలియనట్టు ఆయనకు దానంతడే తెలిసి వచ్చింది. ఆశ్చర్యమే కానీ నిజమంత. ఖాదీ డైరెక్టర్ రాఘవన్ గారు ప్రయాణ సౌకర్యం లేని వీరి బొబ్బర్లంక కేంద్రానికి స్వయంగా వచ్చి వీరి ప్రయత్నాన్ని, పట్టుదలను అభినందించి అంతకుముందు నన్ను, డాక్టర్ వెంపటి సూర్యనారాయణ గారిని స్వయంగా దగ్గరుండి బొబ్బర్లంకకు తీసుకువెళ్ళారు నారాయణరావు.
సుమారు 100 గ్రామీణ స్త్రీలు రత్నాల వద్ద కూర్చోబెట్టి సూత్రయజ్ఞ ప్రదర్శన చూపించడం అంటే ఒక వీధి వేడుకగా కాదు, వారందరూ ఖద్దరు ధారణ దీక్షితులు. అదొక పెద్ద విశేషం. చోటు చాలక కొందరు స్త్రీలు ఎండలోనే కూర్చొని నూలుబడి దీక్ష అంటే ఆ దీక్ష యావత్తు శ్రీ నారాయణ గారిలో మూర్తివంతమైంది. పోనీ ఆదర్శం అంటే ఆదర్శమే. పుస్తక చదువులు నేర్వని పల్లెటూరి నారాయణరావు గారు గాంధీ ఉద్యమము యొక్క పూర్ణ ప్రతీకాన్ని పరిసరాల్లో చూపించి ఇచ్చిన ఏకులు పుచ్చుకున్న చెలపలు వడికిన స్త్రీల పేరు ఊరు లెక్క వ్రాయించుకోవటం తప్ప ఆయనకు ఒక ఆఫీసు గుమాస్తా కూడా లేరని రాసుకునే ఉన్నాను. ఈ పరిసరాల గ్రామీణులు ఆయన ఇంటి పేరు వెనిగిల్లా మరిచిపోయి ఏకుల నారాయణ గారని పిలిచేవారు. ఆయన అనారోగ్య కారణంగా అక్కడి పరిశ్రమ ఇప్పుడు ఆగిపోయి, కానీ నారాయణ గారు ఇప్పటికీ సజీవులై ఇంటి పట్టునే కాలక్షేపం చేస్తూ ఉన్నారు. ఇక్కడున్న తన కొడుకులు నన్ను చూడటానికి 2 నెలల క్రితం హైదరాబాదు వచ్చి నేను పర్యవేక్షించిన తదితర గ్రామ స్వరాజ్య ఖాదీ ఉత్పత్తి కేంద్రాలలో తుని కేంద్రం, కందుకూరు కేంద్రం చాలా ముఖ్యమైనది. తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాలలో విశాఖపట్నం జిల్లాలో తుని సెంటర్కు 18 బ్రాంచీలు. కొన్నిటిది ఉత్పత్తి, కొన్నిటిది విక్రయం మాత్రం. ఇంత పని ఆంధ్రదేశంలో మరెక్కడా జరగల. ఈయనంతా తుని కేంద్రానికి మొన్నటి వరకు సెక్రటరీగా ఉండి ఇటీవల రిటైర్ అయిన శ్రీ వెంపరాల సీతారామమూర్తి గారి శ్రమ ఫలితం. ఆ కాలంలో నేను తుని వెడితే సెక్రటరీ గారితో కలిసి బ్రాంచీలున్న గ్రామాలు దర్శించడం నాకు మహానేత్ర పర్వంగా ఉండేది. వారి నాయకుడు శ్రీ సీతారామూర్తి గారి పట్ల బ్రాంచీ మేనేజర్లు చూపే అనువర్తన, విధేయత, కర్తవ్య పాలన చూడగా నేను వెళ్ళి చేసేది పర్యవేక్షణ, సూపర్వైజన్ కాదా, వారి ఖాదీ మిష అంటే నిరాడంబర ప్రవర్తన నుండి నా ప్రవర్తనను సరిదిద్దుకోవటమే అనిపించేది. తుని కేంద్రం దినచర్య మున్ముందు
కార్యకర్తల సామూహిక సూత్ర యజ్ఞంతో ప్రారంభమై వారి 18 బ్రాంచీలలో కూడా అదే పద్ధతి అమలు జరిగేది. శ్రీ రాఘవన్ గారు కాకినాడలో డైరెక్టర్గా ఉన్నంతకాలం రోజు ఆఫీసు మూసే పూర్వమో లేక మూసిన వెంటను 60 నిమిషాలలో 45 నిమిషాల్లో విధిగా రాఘవన్ గారితో సహా కార్యకర్తలందరూ సామూహిక సూత్రయజ్ఞం జరిపే నియమం ఒకటి ఉండేది. నేనందులో వారి ఆఫీసుకు వెళ్ళిన ఒకానొక కార్యకర్తను గురించి రాఘవన్ గారిని ప్రశ్నించి, ఫలానా కార్యకర్త మీ ఆఫీసుకు వచ్చిన తరువాత బాగా పనిచేస్తున్నాడు కదా అని. ఆఫీసు పనికి ఏం బాగానే ఉంటుంది, కానీ సూత్రయజ్ఞం పట్ల అతని అలక్ష్యం కొంత కనబడుతుంది. ఎలాగంటే సూత్రయజ్ఞం మౌనంగా చేసి మౌనంతో ముగింది. కానీ అతని ఇంటికి పోవాలనే తొందరలో ఏమో తన పెట్టి రాట్నాన్ని పెద్ద తప్పులు చేస్తూ మూసివేస్తూ ఉండేవాడు. అది మంచి పని కాదు కదా అన్న రాఘవన్ నాథ్. ఈ రాఘవన్ మొదటనే ఆఫీసర్గా ఖాదీ కమిషన్లో వచ్చి పడ్డ. ఉద్యోగానికి రాకపూర్వం కొంతకాలం గాంధీ ఆశ్రమంలో ఉండి గాంధీ తత్వాన్ని బోధపరచుకొని కన్న కార్యకర్త కనుక నేను మౌనంతో సూత్రయజ్ఞం చేయించడంలో మర్యాద ఆయనకు బోధపడింది. నేనుండిన రాజమండ్రి గాంధీ జాతీయ విద్యాలయంలో, తర్వాత నేను పనిపెట్టుకున్న ఆనంద నికేతన హరిజనాశ్రమంలో భూపెన్నపాలెం గ్రామ సేవక విద్యాలయంలో, తెనాలి డాక్టర్ గారి ఇంట నా కోసం ఏర్పడిన విద్యాలయంలో, కొంతకాలం నాతో సంబంధం ఉన్న గ్రామ స్వరాజ్యం ఖాదీ కేంద్రాలలో సూత్రయజ్ఞ సమయంలో మౌనమే మేము పాటించేవాళ్ళం. సూత్రయజ్ఞంలోని పవిత్రత అదొక యజ్ఞంగా తలంపబడటంలో ఉంది. మహాత్ముడే అన్నాడు, ఎవ్రీ యార్డ్ ఆఫ్ యారన్ దట్ ఐ స్పిన్ reminds me of the poverty-stricken people of India who have no food to eat. తన గీత అనాసక్తి యోగ వ్యాఖ్యానం. ఈనాటి ఇండియా ఆర్థిక స్థితిగతులను బట్టి యజ్ఞం అంటే ఒక సూత్రయజ్ఞం ఒక్కటే సరివచ్చే అర్థమని అంటాడు మహాత్ముడు. అనేన ప్రసవిష్యధ్వం ఏషః సహ ఇష్టకామధు. క్షీణ దశకు వచ్చిన భారత జాతి మళ్ళా దానివల్లనే వృద్ధి చెందాలని, అదొక్కడే ఇండియాకు కామధేనువు కల్పవృక్షమని మహాత్ముని జ్యోతిషం. అది కాకుండా చేసుకుంటే నేటి రాజకీయ పాలిటిక్స్ ఇండియా ఆత్మను కోల్పోయి ఇడుముల పాలవుతుంది. సొల్లు కబుర్లు చెప్పుకుంటూ లేక పులికి పాటలు పాడుతూ నూలు వడకటం యజ్ఞ కర్మ కానే రదు. నోటి నిశ్శబ్దత, అంతర్జాగృతి, హార్ట్ అవేక్తో వడికే దారం వల్ల ఇండియా రక్షణ జరుగుతుంది. దైవ ప్రార్థనలో కూడా నోటి మాటల కంటే మేల్కొని ఉన్న మౌనమే ఈశ్వరుణ్ణి చేరుతుంది. దోస్ అన్హర్డ్ వర్డ్స్ ఆర్ స్వీటర్ దాన్ హర్డ్ వాయిసెస్ అంటారు. దాని మహిమను మన మహాత్ముడు అనుభవపూర్వకంగా తెలుసుకొని గోపన్నపాలపు గ్రామ సేవక విద్యాలయం ఒక సర్కార్ గవర్నమెంట్ సంస్థ. అక్కడి నుండి ఒక గుమాస్తా వేరొక ఆఫీసుకు బదిలీ అవుతూ తన వద్దనున్న చర్ఖాను దాని మీద అయిష్టంతో విద్యాలయంలో విసిరి పారేసిపోయాడు. ఆ దుష్క్రియను యొక్క దెబ్బ ఎక్కడ తగులుతుందో అతనికి తెలియదు. ఇంకా ఈనాటికి ఖాదీ ఉత్పత్తి వ్యాపార సరళిలో అమ్మకం కొనుగోలు కోసం ఎడారిలో ఒయాసిస్లాగా లింగులిటుకుమంటూ అక్కడక్కడ కనపడుతూ ఉన్న పై గుమాస్తాకు లాగా దేశానికి అది గెత్తది వస్తువైపోయి ఏ సందర్భంలో అన్నాడు. కానీ రత్నాలన్నిటిని నా చితిపై పేర్చి తగలబెడతారని ఎప్పుడో మహాత్ముడే అని ఉన్న మాట అది. లేక తగలబెడతారా అన్నారు. ఇండియా మద్య నిషేధాన్ని ఎత్తివేసినట్లే రత్నాన్ని కూడా ఈ దేశం నుంచి తొలగించినట్లే అయి ఇక దొంగ వ్యాపారస్తుల దౌర్జన్యార్జిగు ఒక్క మాట గట్టిదైన సన్నని మిల్లు నూలు పొందూరు పేరుతో బొంబాయిలో అమ్ముడయ్యేది.
అటువంటి అసుర వర్తకులే రత్నాలతో మహాత్ముని చితులు పేరుస్తారు. పులి మీద పుట్టాలంటే వాళ్ళు ఈ మోసాన్ని కనిపెట్టి అప్పటి ఆంధ్ర ఖాదీ డైరెక్టర్ శ్రీ పివి రాఘవన్ రత్నం మీద నూలు వడికే పద్ధతిలో కొత్త పద్ధతి ఒకటి కనిపెట్టారు. విల్లుదారకు పురి కాకుండా రత్నం కదురు వద్ద తద్భిన్నమైన ఎదురు పురి ట్విస్ట్ ఏర్పాటు చేశారు. ఇప్పటికీ ఆ నూతన విధానం కొనసాగుతుంది. ఆయన వందనీయుడు అయినా మోసగాళ్ళకి ఎప్పుడూ చోటు ఉంటూనే ఉంటుంది. వాళ్ళదే ఈ ప్రపంచం. రాఘవన్ మహాశయుడు బొంబాయి కేంద్ర ఆఫీసరుగా రిటైర్ అయి ఇప్పుడు ఎక్కడున్నాడు ఉత్తరం రాసి క్షేమ వార్త తెలుసుకోవాలనిపించిందిట రాఘవన్ గారి. ప్రాంతంలో అని జ్ఞాపకం ఒక త్రివిధ కార్యక్రమాన్ని ప్రతిపాదించి దాన్ని అమలుపరచమని చెప్పి అఖిల భారత ఖాదీ గ్రామోద్యోగ కమిషన్కు అప్పగించి సంత్ వినోబా అప్పటికి నేను చేస్తూ ఉండను గ్రామ స్వరాజ్య ఖాదీ సంఘాల పర్యవేక్షణతో పాటు లేక ఆ పని అయిన తర్వాత వేరే పనిగాను వినోబా సూచిత నూతన ప్రణాళిక ప్రచారకుడుగా నన్నే ఏర్పాటు చేశాడు రాఘవన్. పనులు పైకి వేరువేరుగా ఉన్నప్పటికీ 1921 మొదలు గాంధీ నిర్మాణ కార్య ప్రచారకుడని నాకు నేను పెట్టుకున్న నాకు మిగిలి ఉన్న స్వల్ప శారీరక శక్తితో ఇప్పటికీ అదే నా పేరు. వాంఛ కూడా ఖాదీ శాంతి సేన గ్రామ దానాలు త్రివిధాలుగా కనపడ్డ ఒకే ఉద్యమం యొక్క త్రిముఖాలవి. ఈ మూడు మాటలు ఇండియా రక్షణని ఒకే మకుటంగా చేసి మా ధర్మజ్యోతి పత్రిక 1965-66 3 వ్యాసాలుగా నేను రాశాను. ఖాదీ గంగావతరణం కోసం భగీరథుడు పుట్టిన గంగావతరణం కోసం భగీరథుడు పుట్టినట్టు గ్రామ పునర్నిర్మాణం ద్వారా ఇండియా రక్షణ కోసం గాంధీ అవతరించి గాంధీ లెక్కల్లో ఇండియా రక్షణమంటే ఇండియా దురదృష్టవశాన కోల్పోయిన రత్న పరిశ్రమ పునరుద్ధరించుకోవటమే ముందు జరగాల్సిన పని. ఇండియా అంటే అందులోని 7 లక్షల గ్రామాలలోని ప్రజానీకం. అందులో 180 కుటుంబాలు సేద్యం వల్ల జీవిస్తారు. ఈ దేశంలో నిరుద్యోగం అంటే చాలినంతగా అన్నవస్త్రాలు లేని సోమరిత. అందువల్ల ఆర్థికం అంతకు మిక్కిలిగా నైతికం అయిన దారిద్ర్యం జాతిని ఆవహించి భారత ప్రజల ప్రాణాలను తమ గుప్పిట్లో పెట్టుకొని క్రూర పద్ధతులను అవలంబించిన బ్రిటిషర్ ఇండియా వస్త్ర పరిశ్రమను దొంగ పోటుగా ఇంగ్లాండ్కు తరలించారు. దాంతో దేశమంతటా నిరుత్సాహం, నిస్సహాయత, నిరాశ నిండి దేశీయ పరిశ్రమలన్నీ నశించాయి. ఇంతేనా? ఇంకా ఉంది. ఆంగ్ల చదువులు అలబడ్డ అధిక సంఖ్యాకుల్లో స్వార్థపరత్వం, దొరల వద్ద సేవకా వృత్తి బాగా అలవాటైపోయి. ఇంకా చెప్పాలంటే పై కారణాల వల్ల పట్టణాలకు, పల్లెలకు, ధనికులకు, బీదలకు, ప్రభుత్వోద్యోగులకు, ప్రజలకు మధ్య చెప్పరానంత ఎడం ఏర్పడి ఒకరికొకరు దూరమైపోయి పల్లెలను వదిలి పీడించి వాటి పరిశ్రమ ఫలితాన్ని పట్టణ నల్ల దొరలు తినివేయడం ఇవాళ కూడా జరుగుతూనే. తెల్లదొరలు వారి నౌకర్లను నల్లదొరలు సరిసమానంగా ఈ పాపంలో భాగస్వామ్యులయ్యారు. ఈ పాపం నిమిషాల మీద నిర్మూలం కావాలని చెప్పి నడుం కట్టాడు మహాత్మ. ఉత్తర దక్షిణాల, తూర్పు పడమరల చివర హద్దుల పర్యంతం అంటే
దేశవ్యాప్తంగా నూలు వడికే పరిశ్రమ కంటే సులభం, చౌక, ఉత్తమం, ప్రాణావసరం అయిన పని వేరొకటి లేదని అక్కడ ఒక మాట చెప్పుకోవాలి. గాంధీ విషయం మరేది చెప్పుకున్నా మహనీయుడి శంకరాచార్యుడు తన కౌపీనాష్టకంలో కాబోడి చెప్పినట్టు సర్వం శూన్యమే. ఆ శూన్యం నుండి సర్వసమృద్ధిని తీసుకురావటమే గాంధీ యొక్క కార్యక్రమం. అందుకే నడుం కట్టాడు. ఆత్మసాక్షిగా ప్రజాభ్యుదయానికి నడుము కట్టడం అంటే ఎంత త్యాగానికైనా సిద్ధమై చావు బ్రతుకులు మనసుకు రానియకుండా పోవడం. ఆధునిక ఇండియా చరిత్రలో అలా నడుం బిగించిన నిర్భయుడు, సత్వ సంపన్నుడు మరొక్కడు లేడు, గాంధీ తప్ప. లేడు లేడు లేడు. మిగతావన్నీ వట్టి మాట, అదొక్కటే గట్టి మాట. 1921 ప్రారంభ రోజుల్లో ఆసేతు హిమాచలం పల్లె పల్లకు వ్యాపించిన శాంతియుత సహాయ నిరాకరణ ఉద్యమం, సూత్రయజ్ఞం, ఖద్దరు ఉత్పత్తి, ఖద్దరు ధారణ, విదేశ వస్త్ర దహనం నాంది అయ్యాయి. ఉద్యమారంభానికి ఆశ్చర్యానందాలు ఆకాశవాణి అన్నట్టు స్వరాజ్ ఇన్ 1 year అనే ధ్వని ఆకాశం అంటే ఏ దేశంలో ఏ రాజశాసనం అంత వాయువేగంతో ఈ విధంగా జాతి హృదయాన్ని ఆకర్షించలేదు. ఆనాటి మహావిప్లవాన్ని కండారా చూసిన వాడను కనుక ఈ మాటలు రాసుకోగలుగు. స్వయం పోషక సాధనమైన నూలుబడికే 5 అంగుళాల కదురు గాంధీ విప్లవానికి ప్రాతిపదిక కావటంలో ఆశ్చర్యం. ఎందుకంటే శాంతియుతమైన స్వధర్మ నిర్వహణ అందులోని విశిష్టం. పీడిత ప్రజానీకం కష్టాలను భరించి పోగొట్టుకోవటానికి శాంతియుతంగా శత్రువును ఎదుర్కొని నిలబడాన్ని మించిన విప్లవం ఉభయ తారకం అయ్యింది. ఈ కీలకాన్ని ఎక్కడ పట్టుకున్నాడు గాంధీ? దాన్ని సత్యాగ్రహం, సత్యం పట్టుదల అని, అంటే సత్యం మీద పట్టుదల అనే పేరు పెట్టుకోరు. జాతి యొక్క ఆత్మగౌరవాన్ని, జీవనాధారాలని అపహరించిన విదేశీ వస్త్రాలను తగలు పెట్టడమే రిలీజియస్ డ్యూటీ అన్నారు. By burning my foreign clothes, I burn my shame అనటంలో ఒక ధర్మం సూక్ష్మం. విదేశ వస్తువులను తగలబెట్టడం అంటే నా సిగ్గుని నేను తగలబెట్టుకోవడం అన్నాడు. సత్యాగ్రహాన్ని గాంధీ నేర్పింది అతని లోపలి ఆత్మసాక్షి మాత్రం. ఇందుకు బయటి గురు బోధకులతో పండి అలాంటి ప్రత్యక్ష ఆదర్శమూర్తులకు కూడా ఈ దేశంలో కొరత లేదు. ప్రపంచానికే ప్రథమ గురువు ప్రహ్లాద్, ఇంకా ఉన్నారు వశిష్ఠ, హరిశ్చంద్ర. ఆ వరుసలో చివర మనకు తేలినవాడు మన మహాత్ముడు గాంధీ. కండ్ల ఎదుటి దృశ్యం అదృశ్యం మనం మరవకూడదు. ఆ దృశ్యం మహాత్ముడు మనలను కటిక చీకట్లో పారేసిపోయిన 1948 జనవరి 30వ తేదీ ఉదయం పూట కూడా అతని చేతిలో చర్కా తిరిగే ఉంటుంది. నిస్సందేహంగా వందలాది గాంధీ చిత్రపటాలు, వీధుల్లో రాతి బొమ్మలు మనం పాతి పెడుతుంటాం, చూస్తాం. కానీ రాట్నం మీద నూలు వడుకుతున్న గాంధీయే నాకు అసలైన గాంధీ సుమండి. గాంధీ శవాన్ని బిర్లా ఇంట్లో వెళ్ళి చూసిన జవహర్లాల్, ది లైట్ హ్యాస్ గాన్ అవుట్ ఫ్రమ్ అవర్ మిస్ట్ అంటూనే, యట్ ఇట్ హ్యాస్ నాట్ గాన్ ఫర్ ఎవర్ అంటూ తన్ను తాను సరిదిద్దుకు, ఇట్ విల్ కీప్ షైనింగ్ ఫర్ ఏజెస్ అని కూడా చెప్పారు. మంచిదే, కానీ గాంధీ మరణించల. అతడు అమరుడు. అతని ఆ చర్కా సంస్కృతి, సింప్లిసిటీ, ప్లెయిన్ లివింగ్ అండ్ హై థింకింగ్ ఎప్పటికీ భారతావని యొక్క భాగ్యంగా నిలిచి ఉండాలి. ఇది గాంధీ ఇండియా అన్న సత్యం జవహర్లాల్ నెహ్రూ యొక్క ది లైట్ ఈజ్ దేర్
నౌ అండ్ ఫర్ ఎవర్ అనే స్పష్టంగా సూటిగా ఉండి ఉన్నట్లయితే ఈ దేశం ఇట్లా ఉండి ఉండద్దు. నమ్మండి నమ్మదు. సాలెపురుగు తన పొట్టలోనున్న సాలెగూళ్ళను ఎట్లా నిర్మించుకుంటుందో అలాగే గాంధీ తనకున్న భారత జాతి జీవితాన్ని ఏ విధంగా తీర్చిదిద్దాలో త్వరలో తాను యోచన చేసుకొని తయారు చేసిన 18 అంశాల నిర్మాణ కార్యక్రమం. అందులో ప్రధానాంశాలు 2. 1. మత వర్గ భేదాలు ఎంచని జాతి ఐక్యత. 2. ఇంటింటా జరగాల్సిన సూత్ర యజ్ఞం. 18 అంశాలను మళ్ళీ వరుస పెట్టి వ్రాయటానికి చోట్లే, కానీ అత్యావశ్యకమైన కొన్ని టెల్లింగ్ కోటేషన్స్ వల్ల గాంధీ మతం మనకు తెల్లం కాగా ఎప్పటివో పూర్వకాలపు స్కాట్లాండ్ మహాకవి రాబర్ట్ బర్న్స్ రాసినటువంటి పంక్తులు 2 జ్ఞాపక. వెన్ యాడమ్ డెలివర్డ్ అండ్ ఈవ్ స్పాన్, హూ వాస్ దెన్ ది జెంటిల్మెన్ అని. పొదుపు పోరాటాలు లేని జానపదుల పొందిక జీవితానికి ఘాటైన గుర్తు ఈ 2 పంక్తులు. A true overcar this world I not after lies. I will not indulge in any violence or decision. Thou art not vacuum to include through and habit. అలాంటి బాహ్య అంతర్ పారిశుద్ధ్యం ఖాదీకి 2. మార్చి మిషనరీ is the chief symbol of modern civilization. Represents a great sin. It is the machinery that has impoverished India. Society get rid of its every to the machine. పదవి, అధికారం, ధనాశ, పోటీ, పోరాట, యంత్ర నాగరికత యొక్క ముఖ్య లక్షణాలు. Man is a symbol of violence in that they make constant threats on the handicrafts, particularly hand spinning, and also upon the handloom. All million owners are frankly money makers అన్నది గాంధీ. అది మనం ఈనాడు చెప్పి జవహర్లాల్ నెహ్రూ వంటి ఇంటలెక్చువల్స్ అభ్యంతరాలు చెప్తారేమో, కానీ అలాంటి వాద ప్రతివాదాలకు గాంధీతో ఆయన ఎప్పుడైనా తలపడ్డాడా? నెహ్రూ ఉండడు. ఆయన వేరు, ఈయన. గవర్నమెంట్ రెండర్ సమ్ హెల్ప్ టు ఖాదీ ఆల్సో. I do not know how this divided loyalty is just above. I have always held the opinion that help to the weavers who use foreign and land spin is waste of money and effort. In the long run, the land and weavers' only hope lies in the universal revival of hand spinning అన్నాడు గాంధీ. 1938లో 7 రాష్ట్రాల జాతీయ ప్రభుత్వాలు ఏర్పడిన గాంధీ అన్న మాట ఎన్ని దశాబ్దాలుగా నెత్తి నోరు కొట్టుకుంటూ ఈ స్వతంత్ర ఇండియా ప్రజలకు, ప్రభుత్వాలకు జాతి పిత ఇచ్చి ఉన్న హెచ్చరిక దిగదుడిచి ఈరోజు కూడా ఇండియా ప్రభుత్వం మహాత్ముడు వద్దన్న పొగాకు, గంజాయిని, నల్లమందు, కళ్ళు, సారాయిలు బజార్ను పెట్టి అమ్ముకుంటుంటూనే ఎటొచ్చి గోవధ నిషేధ చట్టానికి టైం రా. బుద్ధి లేని పుష్యంకలకు మాత్రం ఈ దరిద్ర దేశంలో లోటు లేదు. ఇంకా అయ్యా స్వాతంత్రం వచ్చింది కదా, ఇంకా మేము నూలు గడుకుతూ ఉండాల్సిందేనా అని ఒకడు అడిగాట. ఎవడో ఒక మహామంత్రి వర్యుడే అయి ఉంటాడు. ఖరీదు మిల్లు బట్టల కంటే ఎక్కువయింది కనుక కొనడం కష్టమన్నట్ట ఇంకొక. లైఫ్ ఈజ్ మోర్ దాన్ మనీ అని వెంటనే మహాత్ముడిచ్చినది. ఇంటికి బట్టకు కష్టపడాల్సిన అవసరం నాకు లేదు, నేనెందుకు రాట్నం తిప్పాలి అని గాంధీతోనే అని మరొక జాతీయ నీ జేబులో వేసుకునే ప్రతి దమ్మిడి
నీకెలా వస్తోందో బాగా ఆలోచించావా అని గాంధీ ఇచ్చిన ప్రత్యుత్తరం ఆపసత్యం కాకుండా లోకమంతా నిండిపోతున్న యంత్ర నాగరికత నుండి విడివడి ఇండియా బ్రతకగలదా అనక ఒక కుక్షింభరుని ప్రశ్న. యంత్ర నాగరికత అంటే కొలది మంది ధనిక కూటం కొట్లాది దరిద్రులను గుప్పట పెట్టుకొని నలిపివేయటమే కదా అని గాంధీ అడిగిన తిరుగులేని ప్రశ్న. అక్కడికే నా పేజీలు నిండిపోతుంది. యోచనా పరులందరికీ నాదొక చివరి విద్య. ఖద్దరుకు గాంధీ మనుషుల గుడ్డ అని దిక్కులేని పేరు పెట్టి కనుక దానికి మనకు సంబంధం లేదనుకోవటం ప్రమాదకరమైన సంకుచిత దృష్టి. గాంధీ విశ్వమానవుడు, యూనివర్సల్ మ్యాన్. ఆయన హిందూ ధర్మం కూడా సకల మతాల సారాన్నందుకునే విశ్వధర్మం యొక్క వ్యాఖ్యానమే కానీ ఎంత మాత్రం సంకుచితంగా. అలాంటి విశ్వధర్మ ప్రజాజీవన సూత్రం యొక్క బాహ్య రూపమే ఈ ఖద్దరని, దాని ప్రతిరూపంలో దాంతోపాటు ప్రభవించిందే మహత్వపూర్ణమై సూర్యబింబం వంటి రత్న చక్రమని ఒకనాడు 33 ఏళ్లకు పూర్వం దానితో ప్రకాశించిన 3 రంగుల జాతీయ జెండా ఖద్దరు తోబుట్టువని ప్రాణదాత అయిన సూత్రయజ్ఞం ప్రతి ఇంట్లో జరిగితేనే భారత ప్రజానీకపు కడగళ్ళు తుదముడతాయని, అంతవరకు ఇండియా ఆత్మగౌరవం నిజమైన రక్షణ లేవని చెప్పి మహాత్ముడు శంఖం పూరి 6 దశాబ్దాలు 7 దశాబ్దాలు ఏ ఊపిరాడుతున్నంత వరకు ఏ సంస్కరణకు సమయం దాటిపోవడం అనేది ది రిచ్ అండ్ పూర్ హ్యావ్ మెట్ ఫర్ గాడ్ ఈస్ దేర్ మేకర్ అండ్ దేర్ రైట్ అని గాంధీ అన్నాడు. మరెవరున్నారు? ఎవరని ఉన్న గ్రామలక్ష్మి, అందులో ఆత్మలక్ష్మి. ఈ రెంటి పునఃప్రతిష్ఠే గాంధీ వేదం ఉత్తిష్టత జగ్. ఈ విధంగా రాఘవన్ గారు నాకు అప్పగించిన వినోబా త్రివిధ కార్యక్రమ ప్రచారం ఆంధ్ర జిల్లాలలో గ్రామ స్వరాజ్య సంఘాల సమావేశాలు, అభిమానులైన ఆయా గ్రామవాసుల ప్రత్యేక సభలు యథావిధిగా సాగించిన కృతార్థుడు. ఈ కార్యం నాకు పురమాయించదు. ఖాదీ కమిషన్ పెద్దల కృతజ్ఞుడయ్యి. అంతకు పూర్వం నేను చూసినటువంటి గ్రామ స్వరాజ్య సంఘాల స్థితిగతుల గురించి తర్వాత మీ వినోబా త్రిముఖ కార్యక్రమ ప్రచారాన్ని గురించి నివేదికలు వ్రాసి ఖాదీ కమిషన్ ఆఫీసుకు పంపిస్తూ ఉండేవాడు. వాటిని డైరెక్టర్ రాఘవన్ గారు కూడా చూసేవాడేమో. ఆ ఆఫీసులో సుందరం గారు పెద్ద ఆఫీసర్ కాదు, కేవలం గుమాస్తా కాదు. వారి రిపోర్ట్ను చదివి, ప్రకాశరాయుడు మీ ఆలోచన ఏవో నవలలాగా చాలా ఇంట్రెస్టింగ్గా ఉన్నాయని నాతో అనేవి. అలాగా అయితే అవి నా నిత్యానుభవంతో కూడిన నిజాన్ని చెప్పే నవలలను నేను జవాబు చెప్పేవాడిని అంటున్నాడు ప్రకాశరాయుడు. మిగతా విషయాలు రేపు.